పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిపై రేవంత్ సమీక్ష. ఒంటరి మహిళలకు పెన్షన్లలో తొలి ప్రాధాన్యత అన్న సీఎం. క్రమశిక్షణ కలిగిన ఫోర్స్ మనకు కావాలి. నాకు రాజకీయాలు కాదు, సామాజిక మార్పు కావాలి. ఉద్యమకారుల నుంచి సాధకుడిగా మారనన్న పవన్. వ్యవసాయ అనుబంధ రంగాలపై చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో ఫామ్ టు హోమ్ విధానం తెస్తాం. ఎడవోలు దగ్గర కోకో సిటీ ఏర్పాటు చేస్తామన్న సీఎం. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. మహానాడుని డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నాం. కార్యకర్తలు సాధికారత సాధించాలన్న సీఎం. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. రైతులకు రాజగోపాల్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలన్న బండి సంజయ్. మంత్రులు సిగ్గు లేకుండా ఎదురుదాడి చేస్తున్నారు. రైతులు ప్రతిపక్షాల్ని రేవంత్ బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనాలని ఈటెల డిమాండ్. ఏసంగి కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశాం. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎంత ధాన్యం కొందో చెప్పాలి. కేంద్రం తన బాధ్యత నిర్వర్తించట్లేదని ఉత్తమ్ ఆరోపణ. 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. దేశంలో తొలిసారి కుల సర్వే చేసిన ఘనత కాంగ్రెస్దే. మళ్లీ అధికారం తమదే అంటూ పీసీసీ చీఫ్ ధీమా. గతంలో కేసీఆర్ రైతులకు బేడీలు వేశారు. మాట్లాడితే రేవంత్ ఎదురుదాడి చేస్తున్నారు. ఇలా చేస్తే 5 ఏళ్లు కూడా ఉండారన్న రఘునందన్. హైదరాబాద్లో తాగునీటి సరఫరాపై పొన్నం సమీక్ష. 2014 నుంచి 23 వరకు చుక్క నీరు తేలేదు. పైప్ లైన్లలో పూడిక ఉంటే తొలగిస్తామన్న మంత్రి. పాలమూరు ప్రాజెక్టు నీటి కేటాయింపులు లేవు. సాగునీటి అవసరాలకు అనుమతి లేదు. త్వరలో రేవంత్ ఉత్తమ్ పర్యటిస్తారన్న జూపల్లి. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోంది. భూములు కొల్లగొట్టడంపైనే దృష్టి పెట్టారు. 1000 కోట్ల స్కామ్ జరిగిందన్న హరీష్ రావు. ఎనికేపాడు యూటీ పనుల్ని పరిశీలించిన నిమ్మల. 36 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టాం. యూటీ సామర్థ్యం పెంచుతున్నామన్న మంత్రి. ఈ సీజన్లో 22,400 టన్నుల ధాన్యం కొన్నాం. గత ప్రభుత్వంలో 6 నెలల వరకు డబ్బులు రాలేదు, కానీ తాము 24 గంటల్లోనే జమ చేస్తున్నామన్న కృష్ణప్రసాద్. డిఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు జగన్కి లేదు. వైసీపీ హయాంలో నిరుద్యోగుల్ని మోసం చేశారు. కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా ఉన్నామన్న ప్రతిపాటి. పవన్తో ముగిసిన సినీ నిర్మాతల భేటీ. పెద్ద సినిమా విడుదలకు ఇబ్బందులు లేవు. త్వరలో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారన్న నిర్మాతలు. కాపుల కోసం పవన్ పార్టీ పెట్టలేదు. జనసేనకి కులముద్ర వేయొద్దు. ఓబీ రమణ వ్యాఖ్యలకి కిరణ్ రాయల్ కౌంటర్. పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి. 4 నెలలుగా పోరాడుతున్న ఆ పంట కొనే పరిస్థితే లేదు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలన్న జోగి రమేష్. జగన్ని కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు. సిబిఐ విచారణ పునరుద్ధరించేలా చూడాలని వినతి. న్యాయ సహాయం అందిస్తామంటూ జగన్ హామీ. మంచిర్యాల జిల్లాలో గాలివాన బీభత్సం. ఈదురుగాలులకు నేల కొరిగిన చెట్లు. భారీ గాలులతో కుప్పకూలిన ఫంక్షన్ హాల్. కర్ణాటక రాజకీయాల్లో కొనసాగుతున్న హైడ్రామా. రాజీనామాకు సిద్ధమైన సిద్ధరామయ్య. అధిష్టానంతో చర్చల అనంతరం నిర్ణయం.